హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నాతో కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసుకోండి. నేనైతే చాలా బాగున్నాను. అండ్ ఈరోజు అయితే ఇంకొక మంచి వీడియో అయితే మేము ముందుకు వచ్చేసాను. అదేంటంటే ఈరోజు నేను మీ అందరితో కూడా అమెజాన్ నుండి తెప్పించుకున్న కొన్ని కుర్తీస్ అండ్ అలాగే శారీ అండ్ ఒక బ్లాక్ బీడ్స్ అనేవి ఈరోజు నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. సో ఇవన్నీ కూడా ఏంటంటే నేను రాఖీకి గిఫ్ట్ ఇద్దామని చెప్పేసి వీటన్నిటిని కూడా నేను అమెజాన్ నుండి అయితే తెప్పించుకున్నాను అనమాట. సో ప్రెసెంట్ వచ్చేసి అమెజాన్లో మనకి గ్రేట్ ఫ్రీడమ్ సేల్ అనేది స్టార్ట్ అవబోతుందండి. ఆగస్ట్ 6 నుండి ఆగస్ట్ 10 వరకు సేల్ అనేది మనకి రన్ అవుతుంది అనమాట. అండ్ ప్రైమ్ మెంబర్స్కి వచ్చేసి 1 డే బిఫోర్గానే సేల్ అనేది స్టార్ట్ అవుతుంది 5th నుండి 10th వరకు. సో హ్యూజ్ ప్రోడక్ట్స్ మీద మనకి హ్యూజ్ డిస్కౌంట్స్ అనేవి గ్రేట్ ఫ్రీడమ్ సేల్లో అయితే పెడతారనమాట. ఎలక్ట్రానిక్స్ మీద కానీ, బ్యూటీ ప్రోడక్ట్స్ మీద కానీ, అండ్ అలాగే ఫ్యాషన్ ప్రోడక్ట్స్, ఇలా చాలా వాటి మీద మంచి సేల్ అయితే మనకి రన్ అవుతుంది. చాలా వాటి మీద డిస్కౌంట్స్ అయితే చాలా ఎక్కువ పెడతారు. ఎవ్రీ ఇయర్ మనకి ఆగస్ట్ 15th ముందు చాలా డిస్కౌంట్స్తోని సేల్ అనేది పెడతారు అమెజాన్లోని. సో ఎప్పటి నుండో మీరు ఏమైనా తీసుకోవాలనుకుంటే దిస్ ఈజ్ ద పర్ఫెక్ట్ టైము. ఒక్కసారి చెక్ చేసుకొని అన్నీ కూడా కార్ట్లో పెట్టుకొని మీరు తీసుకోవాలనుకున్నవి ఆ సేల్లో తీసుకున్నట్లయితే నార్మల్ డేస్లో ఉన్న ప్రైస్ కంటే చాలా వరకు తగ్గుతుంది కాబట్టి హ్యాపీగా తీసేసుకోవచ్చు అనమాట. అండ్ ఇప్పుడు నేనేమేమి తీసుకున్నాను ఏంటి అనేది మీ అందరితో కూడా షేర్ చేసుకుంటాను. అండ్ వీటి యొక్క లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. అండ్ మీకు నేను తీసుకున్న వాటిలో ఏది బాగా నచ్చింది అనేది కూడా ఒకసారి నాతోని కామెంట్స్లో అయితే చెప్పండి. అండ్ ఇప్పుడు నేను ఏమేమి తీసుకున్నాను ఏంటి అనేది మీకు 1 by 1 చూపించేస్తాను. సో ఫస్ట్ వచ్చేసి నేను తీసుకున్నాను ఈ బ్యూటిఫుల్ శారీ అండి. అండ్ ఈ శారీ వచ్చేసి నేను మంగళగౌరి వ్రతం కోసం అని చెప్పి తీసుకున్నాను. అండ్ అలాగే ఇది మా వదినకు కూడా ఇవ్వచ్చులే, అలాగా శారీ నేను లాస్ట్ టైం గాజులు కూడా తీసుకున్నాను కదా, సో ఆ గాజులతో పాటు ఈ శారీ కూడా రాఖీ గిఫ్ట్ ఇస్తే తను చాలా హ్యాపీ ఫీల్ అవుతారని చెప్పేసి ఈ శారీని అయితే తీసుకున్నాను అనమాట. సో నార్మల్గా వచ్చేసి ఇది మనమైనా ఉంచుకోవచ్చు, లేదంటే ఎవరికైనా గిఫ్ట్ అయినా చేయవచ్చు అని చెప్పారు. వరలక్ష్మి వ్రతం కాకుండా గౌరీదేవిది అయితే ఇవ్వచ్చు అని చెప్పారు. సో అందుకని చెప్పేసి ఈ శారీని అయితే తీసుకున్నాను అనమాట. సో ఇది వచ్చేసి చాలా చాలా మంచి కలర్ అండి, ఎందుకంటే మనకి గోల్డ్ కలర్ వస్తుంది. మొత్తం శారీ అంతా ఫుల్ ప్లెయిన్ అనమాట. జస్ట్ బార్డర్ వచ్చేసి మనకి ఇలా మరూన్ కలర్ వచ్చి ఇలా చిన్న డిజైన్ అయితే వస్తుంది అనమాట. సో ప్రెసెంట్ మనకి ప్లెయిన్ శారీస్ అనేవి బాగా ట్రెండ్ అవుతున్నాయి. అండ్ మంచి ఇలాంటి బార్డర్ వచ్చి ఇలా ప్లెయిన్ శారీ వస్తే కనుక మంచిగా మనం సింగిల్ పళ్ళు పెట్టుకుంటే చాలా చాలా బాగుంటుంది అనమాట. మొత్తం శారీ అంతా కూడా ఇలానే ఉంటుంది. జస్ట్ పళ్ళు దగ్గర ఏంటంటే మనకి ఇలా టాజిల్స్ అనేవి వస్తాయి అనమాట. జస్ట్ ఇలా టాజిల్స్ అనేవి వస్తాయి. అండ్ శారీ అంతా కూడా మనకి ఇలాగా ప్లెయిన్ అయితే వస్తుంది అనమాట. సో మంచి కలర్ కాంబినేషన్ అండి. గోల్డ్ అండ్ ఈ మరూన్ కలర్ కాంబినేషన్ అనేది చాలా బాగుంటుంది. అండ్ ఎవరు కట్టుకున్నా సరే సూపర్గా ఉంటుంది అనమాట. అండ్ దీని బ్లౌజ్ కూడా చాలా బాగా వచ్చింది. ఫుల్ కాంట్రాస్ట్ అనమాట బ్లౌజ్ వచ్చేసి. సో బ్లౌజ్ వచ్చేసి మనకి ఈ మరూన్ కలర్ బ్లౌజ్ వచ్చింది అనమాట. శారీకి మనకి రన్నింగ్ ఏదైతే బార్డర్ ఇచ్చాడో సేమ్ మనకి బ్లౌజ్ కూడా అదే ఇచ్చారనమాట. సో మంచిగా మనము ప్లెయిన్ బ్లౌజ్ వస్తే ఏంటంటే మంచిగా మనం డిజైన్ పెట్టించుకొని కుట్టించుకుంటే కూడా చాలా బాగుంటుంది. అండ్ గిఫ్ట్ ఇవ్వడానికి చాలా చాలా బెస్ట్ అనమాట ఇది, ఎందుకంటే చాలా మంచి ప్రైస్కి వచ్చింది. అండ్ చాలా స్మూత్ ఫ్యాబ్రిక్తో ఉన్న శారీ కాబట్టి ఎంతసేపు అయినా మనం హ్యాపీగా కట్టుకొని ఉండొచ్చు అనమాట. సో ఇది నేను తీసుకున్నాను. ఫస్ట్ శారీ వచ్చేసి ఒక 3 టాప్స్ అయితే తీసుకున్నాను. అండ్ ఇవి కూడా మా పిల్లలకి రాఖీ కట్టినప్పుడు వాళ్ళు చెప్పాను కదా, కజిన్స్ ఎక్కువ మంది ఉన్నారని ప్రీవియస్ వీడియోస్లో కూడా చాలాసార్లు చెప్పాను. సో వాళ్ళకి ఇద్దామని చెప్పి ఈ 3 టాప్స్ అయితే తీసుకున్నాను అనమాట. సో ఫస్ట్ వచ్చేసి నేను తీసుకున్నాను బ్యూటిఫుల్ ఎల్లో కలర్ టాప్ అండ్ వైట్ కాంబినేషన్. చాలా చాలా బాగుంది. అండ్ దీనికి మంచి వైట్ లెగ్గిన్ కానీ, వైట్ ప్లాజో కానీ, లేదంటే జీన్స్ కానీ వేసుకుంటే సూపర్ ఉంటుంది అనమాట. సో ఎల్లో కలర్ ఎప్పుడు కూడా మనకి ట్రెండే. అండ్ వైట్ కాంబినేషన్ వచ్చిందంటే ఇంకా చాలా బాగుంటుంది. సో టాప్ వచ్చేసి మనకి ఇలా ఉంటుంది అనమాట. మనకి నెక్ దగ్గర అండ్ అలాగే ఇలా యోక్ పార్ట్ అంతా కూడా లేస్ డిజైన్ ఇచ్చారు. అండ్ మనకి హ్యాండ్స్ దగ్గర కూడా ఇలా లేస్ డిజైన్ అయితే వస్తుంది. అండ్ ఓవరాల్ గా మొత్తం డ్రెస్ అంతా కూడా ఇలా ఉంటుంది అనమాట. సో చాలా చాలా బాగుంది. వైట్ డిజైన్ అయితే వచ్చింది చూసారా ఇలాగా. సో సూపర్ గా ఉందనమాట. అండ్ వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. సో ఇది నేను తీసుకున్నాను ఫస్ట్ కుర్తీ వచ్చేసి. అండ్ దీని పక్కన పిక్చర్ కూడా యాడ్ చేస్తాను. మనకి అమెజాన్లోని ఇది పిక్చర్ ఎలా ఉంది. అండ్ అలాగే మనము ప్రోడక్ట్ రిసీవ్ చేసుకున్న తర్వాత మనకి ఎలా వచ్చింది అనేది కూడా యాడ్ చేస్తాం కాబట్టి, సో దట్ మీకు నచ్చితే ఈజీగా మీరు తీసుకోవడానికి బాగుంటుంది. అండ్ ప్యూర్ కాటన్ అండి, చాలా బాగుంది. నిజంగా వేసుకుంటే మంచి లుక్ అయితే కనిపిస్తారనమాట. సో ముఖ్యంగా పిల్లలకి, కాలేజ్కి వెళ్ళే పిల్లలకి అయితే ఇంకా బాగుంటుంది. సో ఇది నేను తీసుకున్నాను సెకండ్ అనమాట.
అండ్ ఇంకొక టాప్ కూడా తీసుకున్నానండి. ఇది వచ్చేసి మనకి ఇలాంటి డిజైన్ ఉన్న టాప్ అనమాట. సో ఇది కలర్ అంటే మనకి ఇది కూడా వైటే కలిసింది ఆల్మోస్ట్. సో ఇది ఒకటి అనమాట. సో ఇది కూడా చాలా బాగుంది. దీనికి కూడా మనము వైట్ ప్లాజో కానీ లేదంటే ఈ ఆరెంజ్ వచ్చింది కదా, సో ఆరెంజ్ కలర్ ప్లాజో కానీ లేదంటే లెగ్గిన్ కానీ ఏదైనా వేసుకుంటే కూడా సూపర్ ఉంటుంది. సో ఇదంతా కూడా ఏంటంటే అమారియా. సో ఈ 2 కుర్తీస్ కూడా అమారియా బ్రాండ్ నుంచి తీసుకున్నాను. అండ్ నేను వచ్చేసి ఎల్ సైజ్ పెట్టాను అనమాట. సో మనకి ఎల్ సైజ్ అంటే కొంచెం నాలాగా ఉండే వాళ్ళకైతే సరిపోతుంది. కొంచెం చిన్నపిల్లలకైతే కొంచెం సైడ్స్ కొంచెం ఒక స్టిచ్ వేయించుకుంటే సరిపోతుంది అనమాట. సో మనకి హ్యాండ్స్ వచ్చేసి ఇలా 3/4 హ్యాండ్స్ వచ్చాయి. అండ్ నెక్ వచ్చేసి ఇలా సింపుల్గా ఉంటుంది. ఫ్రంట్ వచ్చేసి మనకి ఇలా చిన్న డిజైన్ అయితే వస్తుంది అనమాట. సో చాలా సింపుల్గా ఉంటుంది. అండ్ కాలేజ్కి వెళ్ళిన పిల్లలకి ముఖ్యంగా చాలా చాలా బాగుంటుంది. అండ్ కింద వచ్చేసి మనకి బార్డర్లో ఇలా ఇచ్చారనమాట. సో డిజైన్ అంతా కూడా చాలా బాగుంది. అండ్ డ్రెస్ కూడా చాలా బాగుంది. చూడడానికి చాలా డీసెంట్గా అనిపిస్తుంది. ఇలాంటివి ఏంటంటే మంచిగా మనం లెగ్గిన్ కానీ ప్లాజో కానీ జీన్స్ కానీ వేసుకుంటే చాలా డీసెంట్ లుక్ ఉంటుంది. అండ్ డైలీ వేర్ మెయిన్గా కాలేజ్కి వెళ్ళిన పిల్లలకి ఇలాంటివి అయితే చాలా చాలా బాగుంటాయి అనమాట. సో ఇది నేను తీసుకున్నాను. సెకండ్ది వచ్చేసి అండ్ థర్డ్ వచ్చేసి ఇంకొక టాప్ తీసుకున్నాను. ఈ రేయాన్ టాప్ అనమాట. సో ఇదైతే కాటన్ కాదు, ఆ 2 వచ్చేసి కాటన్ అండ్ ఇది వచ్చేసి రేయాన్ అనమాట. తొందరగా ఆరిపోతుంది. తడిచిపోయినా ఒకవేళ వాష్ చేసి మనకి ఏదైనా అర్జెంట్ అన్నా సరే చాలా తొందరగా ఆరిపోతుంది. అండ్ వ్రింకిల్ ఫ్రీ అనమాట. మనం ఐరన్ చేయాలి లేదంటే ఇంకా మెయింటైన్ చేయాల్సిన అవసరం అస్సలు లేదు. ఆ రెండింటికైతే ఐరన్ చేయాలి, మెయింటైన్ చేసుకోవాలి. బట్ ఇది అలా జస్ట్ వాష్ చేస్తామా, ఆరబెట్టేసుకున్నామా, వేసేసుకున్నామా, అంత సింపుల్గా ఉంటుంది అనమాట. బట్ చాలా బాగుంది. మనకి ఇలాగ వచ్చింది. ఫ్రంట్ వచ్చేసి నెక్ దగ్గర చిన్నది ఇలాగ థ్రెడ్ ఇలా కట్టినట్టుగా వచ్చింది. అండ్ హ్యాండ్స్ వచ్చేసి 3/4 వచ్చాయి మొత్తం ఉందనమాట. సో చాలా బాగుంది. ఇది కూడా ఇది కొంచెం లాంగ్ టాప్ అండి, అంటే స్ట్రైట్ కట్ అంటారు కదా, సో ఆ టాప్ అనమాట. ఇది కూడా జస్ట్ డైలీ వేర్కి చాలా బాగుంటుంది. చెప్తున్నాను కదా, కాలేజ్కి వెళ్ళిన వాళ్ళకి కానీ ఆఫీస్కి వెళ్ళిన ఉమెన్స్కి ఎవరికైనా సరే చాలా బాగుంటుంది. మెయిన్గా చాలా కంఫర్ట్ ఉంటుంది, చాలా బ్రేతబుల్గా అనిపిస్తుంది అనమాట. కొన్ని డ్రెస్సెస్ వేసుకుంటే ఏంటంటే మనకి బ్రేతబుల్గా అనిపించదు, దానివల్ల కొంచెం స్వెట్ ఎక్కువ రావడం, కొంచెం అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతాము. బట్ ఇలాంటి డ్రెస్సెస్ ఏంటంటే కొంచెం బ్రేతబుల్గా ఉంటాయి కాబట్టి మనం డే అంతా వేసుకున్నా చాలా కంఫర్ట్ ఉంటాయి అనమాట. సో ఇది ఒకటి తీసుకున్నాను. ఇది కూడా నేను గిఫ్ట్ చేద్దామని చెప్పి తీసుకున్నాను. అండ్ ఇంకొకటి వచ్చేసి నేను ఒక జ్యువెలరీ పీస్ కూడా తీసుకున్నాను, లైక్ బ్లాక్ బీడ్స్ అనేది తీసుకున్నాను. అండ్ ఇది వచ్చేసి నేను బ్రాడో జ్యువెలరీ బ్రాడో జ్యువెలరీ నుండి అయితే తీసుకున్నానండి బ్లాక్ బీడ్స్. సో టోటల్గా 4 వచ్చాయి బ్లాక్ బీడ్స్ అనేవి. మనకి ప్రజెంట్ అంటే మనం కుర్తీస్ మీద వేసుకోవడానికి కానీ అండ్ అలాగే మనకి నార్మల్ డ్రెస్సెస్ మీద కానీ శారీస్ మీద కానీ ఈ బ్లాక్ బీడ్స్ బాగుంటాయి. అప్పుడప్పుడు గోల్డ్ అయితే ఎప్పుడు ఒకటే వేసుకుంటాం, ఇలాంటివి అయితే సరదాగా అప్పుడప్పుడు మార్చుకోవచ్చు అని చెప్పేసి ఈ 4 అయితే తీసుకున్నాను అనమాట. సో 1 by 1 నేను చూపిస్తాను ఇది ఎలా వచ్చింది ఏంటి అనేది. సో మొత్తం అయితే 4 ఒకే సెట్ వచ్చాయండి. సో మనకి బ్లాక్ బీడ్స్ అయితే ఇలా ఉంటుంది అనమాట. సో ఇది వచ్చేసి మనకి చిన్న పెండెంట్ వచ్చి ఇలాగా వైట్ స్టోన్ అయితే వచ్చింది. అండ్ మనకి మొత్తం చైన్ అంతా కూడా ఇలా సింగిల్ వచ్చింది అనమాట, డబుల్ కాకుండా సింగిల్ వచ్చింది. సో చాలా సింపుల్గా ఉంది. కాకపోతే ఇది గోల్డ్ కోటెడ్ పోతుందని అనుకుంటున్నాను, బట్ పోతుందో లేదో చూడాలి. ఒకసారి ఒక 2-3 టైమ్స్ పెట్టుకున్న తర్వాత అర్థమవుతుంది. మెయిన్గా ఏంటంటే ఆఫీస్కి వెళ్ళిన వాళ్ళకి చాలా బాగుంటుంది అండ్ చాలా సింపుల్గా ఉంటుంది అనమాట. సో డైలీ వేర్కి కూడా ఎక్కడికైనా మనం మార్కెట్స్కి వెళ్ళినప్పుడు ఏమైనా షాపింగ్స్కి వెళ్ళినప్పుడు కూడా చాలా బాగుంటుంది అనమాట. సో ఫస్ట్ వచ్చేసి ఇది అండ్ సెకండ్ వచ్చేసి ఇంకొకటి అనమాట. ఇది కొంచెం ట్రెడిషనల్, అది మనకి చాలా సింపుల్గా చాలా క్లాస్గా అనిపిస్తుంది. సో ఇది వచ్చేసి కొంచెం ట్రెడిషనల్ అనమాట. సో ఇలాగ మనకి కొంచెం గోల్డ్ బీడ్స్లా వచ్చి ఇందులో డిజైన్ వచ్చి చిన్న బొట్టు వచ్చింది. అండ్ ఇది కూడా చాలా బాగుంది, వేసుకుంటే సూపర్గా ఉందన్నమాట. సో ఇది సెకండ్ది. అండ్ థర్డ్ వచ్చేసి ఇంకొకటి అనమాట. ఇది కూడా క్లాస్గానే ఉంది కొంచెము. సో ఇది కూడా చాలా సింపుల్గా ఉంది అండ్ అలాగే కొంచెం క్లాస్గా ఉందన్నమాట. సో ఇది కూడా సూపర్గా ఉంది. ఈ బ్లాక్ బీడ్స్ చైన్స్ అన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి. కాకపోతే ఒక్కటే గోల్డ్ కోటింగ్ ఏమైనా ఊడుతుందేమో అని అనిపిస్తుంది, అంతే అదొక్కటే. సో ఇది వచ్చేసి 4th అనమాట. సో ఇది అండ్ చాలా బాగున్నాయి. ఈ 4 కూడా మనకి కాంబో అనమాట. అండ్ ఇది కూడా తక్కువే అంత లైక్. సో ఈ 4 కూడా ఏంటంటే కాంబో అనమాట మనకి. సో ఇలాగా 150 రూపీస్ ఎంతకో వచ్చింది. సో బాగున్నాయి, ఒక 2-3 టైమ్స్ వేసుకున్నా బాగుంటాయి అని చెప్పేసి తీసుకున్నాను అనమాట. సో ఇవి నేను తీసుకున్నాను లాస్ట్ అనమాట. సో ఇవండి నేను
సో ఇవండి నేను అమెజాన్లో తీసుకున్న ప్రోడక్ట్స్ అన్ని కూడా, అండ్ వీటి యొక్క లింక్స్ అన్ని కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. అండ్ అంతేకాకుండా మై హోల్ స్టోర్ లింక్ కూడా ఇస్తాను. ఒక్క లింక్ క్లిక్ చేశారంటే నేను తీసుకున్న ప్రతి ప్రోడక్ట్ కూడా మీకు డిస్ప్లే అవుతుంది. అండ్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ కూడా స్టార్ట్ అవుతుంది 6th నుండి 10th వరకు. అండ్ అలాగే ప్రైమ్ మెంబర్స్కి ఒక రోజు ముందుగానే యాక్సెస్ అవుతుంది. కాబట్టి మీరు ఏమైనా తీసుకోవాలనుకుంటే ఒకసారి చెక్ చేసుకొని తీసుకోండి. అండ్ ఇది ఈ రోజు వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోద్దు. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అంతవరకు బై, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అందరికీ నమస్తే, ధన్యవాదాలు.